లాస్ట్ ఎక్సర్సైజ్లో 3 ప్రాసెస్ అంతా రాదు. ఏం లేదు, ఒక సింపుల్ అదే. ఇప్పుడు నీకు ఫస్ట్ ఇది చేద్దాం. Prove that root 5 is irrational. Prove that root 5 is irrational. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఆల్రెడీ నీకు చెప్పినా కదా, ఏం చెప్పినాము? రూట్ 5 ఈజ్ రేషనల్ అన్నప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకో, ఫస్ట్ అజ్యూమ్ చేసుకోవాలి. మనం దానికి రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఏమని అజ్యూమ్ చేసుకుంటాం? లెట్ us assume root 5 is rational. రూట్ 5 ని మనం ఫస్ట్ రేషనల్ అని అనుకుంటాం. రేషనల్ అని అనుకున్న తర్వాత దాన్ని ఏం రాస్తాం? P/Q ఫామ్లోకి రాస్తాం దాన్ని. సో ఏం రాస్తాం? therefore we can find the two integers. therefore root 5 is equal to a/b. ఇది రేషనల్ అనుకున్నాం కాబట్టి మనం a/b తోటి ఈక్వేట్ చేస్తున్నాం. a/b తోటి ఈక్వేట్ చేసినప్పుడు ఏం రాయాలి? ఏం రాస్తాం? బ్రాకెట్లో ఏం రాస్తామంటే b not equal to 0 first and a and b are co-primes. ఇది రాస్తాం. దీని తర్వాత ఏం రాస్తాము? రూట్ 5b is equal to a. a చేసిన తర్వాత ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 5b స్క్వేర్ is equal to a స్క్వేర్. ఎందుకంటే ఇది స్క్వేర్ ఉంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 5b స్క్వేర్ is equal to a స్క్వేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత ఏమొస్తుంది? b స్క్వేర్ is equal to a స్క్వేర్ బై 5. అంటే దీన్ని ఏమని రాస్తావు? సిన్స్ therefore so a also is divided by 5. therefore a square is divisible by root 5 and a is also divisible by 5. so a square 5 తో divisible అయింది కాబట్టి a కూడా 5 తోటి divisible అవుతుంది. ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం? a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినాం కదా, b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం కదా. సో అప్పుడు ఏం తీసుకుంటాం? a is equal to let a is equal to 5c అనుకుందాం. 5c అనుకున్నాం. 5c అనుకున్నప్పుడు a ప్లేస్ లో ఏం చేస్తున్నాను? 5c సబ్స్టిట్యూట్ చేస్తా. సో a is equal to ఏముంది? ఇదే మళ్ళీ తీసుకుంటాను. ఇదే తీసుకొని ఇక్కడ రాస్తా. ఇక్కడ ఏం రాస్తున్నా? a స్క్వేర్ is equal to 5b స్క్వేర్. a స్క్వేర్ is equal to 5b స్క్వేర్. మరి a ప్లేస్ లో 5c సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో 5c హోల్ స్క్వేర్ is equal to 5b స్క్వేర్. ఇప్పుడు 5c హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 25c స్క్వేర్ వస్తుంది. సో 25c స్క్వేర్ is equal to 5b స్క్వేర్. ఈ 25 వెళ్తే c స్క్వేర్ is equal to 5b స్క్వేర్ బై 25. 5 1s are 5 5s are. ఏమొస్తుంది? c స్క్వేర్ is equal to b స్క్వేర్ బై 5. అంటే ఏం రాస్తావు? దట్ సిన్స్ b స్క్వేర్ is divisible by 5, b is also divisible by 5. సో b స్క్వేర్ 5 తో divisible అయింది కాబట్టి b కూడా 5 తో divisible అయింది. అంటే ఏమైంది ఇక్కడ మనకు? ఏమైంది? This implies that దీని నుంచి మనకి ఏం తెలుస్తుంది? This implies that a and b
has 5 as a common factor. A and B కి ఏమున్నాయి 5 కామన్ ఫ్యాక్టర్ గా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది, మనము రాంగ్ అజంప్షన్ తీసుకున్నందుకు 5 అనేది కామన్ ఫ్యాక్టర్. మనకి ఏం రావాలి కామన్ ఫ్యాక్టర్ అనేది 1 రావాలి, ఎందుకంటే కోప్రైమ్ అజ్యూమ్ చేసుకున్నాం కదా 1 రావాలి. కానీ మనకి ఏమొచ్చింది 5 అనేది కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. సో అందుకే మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ అని ఏం రాస్తాం మనం, దిస్ కాంట్రడిక్షన్, this is a contradiction to the fact that A and B are co-primes. మనం co-primes అని అజ్యూమ్ చేసుకున్నందుకు నేను కదా కాంట్రాడిక్ట్ అవుతుంది, అది co-primes అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని కాంట్రాడిక్ట్ చేసింది అది. సో ఏం రాస్తున్నాం, హెన్స్ √5 cannot be expressed as P by Q, or √5 is irrational.